సో 'డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ కేజిల్' మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. జపాన్‌లో జూలై 18న రిలీజ్ కాబోతుంది. తర్వాత మన ఇండియా, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ అన్నిట్లో కూడా సెప్టెంబర్ 12వ తారీఖున రిలీజ్ కాబోతుంది. 2 మంత్స్ గ్యాప్ ఎందుకో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. సో ఎనీవే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది దీనికంటే ముందు వచ్చిన ఒక అఫీషియల్ మూవీ అదే 'డీమన్ స్లేయర్ ముగెన్ ట్రై'. సో ఈ 2020లో వచ్చింది. ఆ టైంలో వచ్చి ఇది క్రియేట్ చేసిన రికార్డ్స్ బాబోయ్! దద్దరిల్లిపోయిందనుకోండి. యెస్. సో 'డీమన్ స్లేయర్' చూసుకుంటే అఫీషియల్‌గా జపాన్ మూవీస్‌లో నంబర్ 1 అని మీకు తెలుసా? యెస్. ఒక్క యానిమేనే కాదు ఓవరాల్ లైవ్ యాక్షన్ ఎన్ని జపాన్ నుంచి వచ్చినోటితో కంపేర్ చేస్తే 'డీమన్ స్లేయర్' నంబర్ 1 ప్లేస్‌లో ఉంది విత్ $500 మిలియన్. $500 మిలియన్ అంటే ఇండియన్ రూపీస్‌లో ఎంతో తెలుసా? 4,000 కోట్లు పైనే. మన ఇండియన్ మూవీస్‌లో ఇప్పటిదాకా ఒకటి కూడా దరిదాపుల్లో కూడా లేదు. సో అటువంటి మూవీ ఇదొక్కటే కాదు, నేను జస్ట్ ఇది కాదు ఇంకొక రికార్డ్ ఉంది దీనిది. యెస్. 2020లో వచ్చిన ఓటిల్లో ఇది నంబర్ 1 మూవీ అని మీకు తెలుసా? వరల్డ్ వైడ్‌గా ఓన్లీ జపాన్ కాదు. యెస్. వరల్డ్ వైడ్‌గా ఇన్‌ఫాక్ట్ హాలీవుడ్ మూవీస్ కూడా దాని దగ్గరలో కూడా లేవు. సో $500 మిలియన్ తోటి 'డీమన్ స్లేయర్' నంబర్ 1 ప్లేస్‌లో ఉంది. ఆ ఇయర్‌లో రిలీజ్ అయ్యి కరోనా టైంలో. సెకండ్ ప్లేస్‌లో 800 అని చెప్పి ఒక మూవీ $460 మిలియన్ ఉంది. ఆ తర్వాత 'బ్యాడ్ బాయ్ ఫర్ లైఫ్', 'టెనెట్' అన్నీ కిందే ఉన్నాయి. అసలు 2020లోనే ఆ రేంజ్ మోషన్ క్రియేట్ చేసింది కరోనా టైంలో. ఒకవేళ ఇప్పుడొస్తే ఎలా ఉంటుంది? యెస్. 'ఇన్ఫినిటీ కేజిల్' ఇప్పుడే వస్తుంది. ప్రాపర్‌గా రిలీజ్ అయితే ఇది వరల్డ్ వైడ్‌గా $1 బిలియన్ కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. లిటరల్లీ యానిప్లెక్స్ ఆ ఛాన్స్‌ని పోగొట్టుకుంటుంది 2 మంత్స్ గ్యాప్ ఇచ్చి. చూద్దాం.